విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే తమ లక్ష్యమని అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షులు వర్గాల కృష్ణ, కార్యదర్శి చిలక శివకుమార్ అన్నారు. అంబర్పేట పద్మశాలి సంఘం 12వ వార్షికోత్సవాన్ని ఓయూలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం అధ్యక్షులు వర్కాల కృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందని, అలాంటి వారిని వెతికి చేయూతనివ్వడంతో వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. అంతేకాకుండా పద్మశాలి కుల బాంధవులకు, విద్యార్థులకు గాను ప్రభుత్వపరమైన కార్యకలాపాలు ఏమైనా ఉంటే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు మరెన్నో ప్రతిభా పాటవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గురువృద్ధుడు భీష్మాచార్యుడు మొట్టమొదటి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ కూడా మనలో ఉన్నాడు, మన నియోజకవర్గంలో ఉన్నాడు. ఇప్పుడు మన వేదిక మీద కూడా కూర్చున్నాడు. కుల గణన జరుగుతుంది, మరి దాదాపు అయిపోయడానికి వస్తుంది. దయచేసి మీ అందరికీ నేను యొక్క విన్నపం ఏంటంటే, ఒక గ్రూప్ ఫోటో అందరూ. మధ్య లైన్ ఉన్నాడు. జై పద్మశాలి, జై మార్కండేయ. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవము, అలాగే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబర్పేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బాంధవులు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా కుల బాంధవులు, కుల సోదరులు, కుల పెద్దలు, ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు. అదేవిధంగా వారి సందేశాన్ని కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల కృషి చేసిన మా కార్యవర్గ సభ్యులందరికీ, ప్రధానంగా మా ప్రధాన కార్యదర్శి చిలక శివకుమార్, అలాగే కోశాధికారి భీమనపల్లి అశోక్, మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం ప్రతి ఏటా ఈ పద్మశాలి కుల బాంధవులకు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరిగింది. పద్మశాలి సంఘం అంబర్పేట నియోజకవర్గం 12వ వార్షికోత్సవం ఈరోజు కన్నుల పండగ విజయవంతంగా నిర్వహించిన మా ముఖ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి,
అధ్యక్షుల వారికి, కోశాధికారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంకి మా ఉద్దేశం ఏంటంటే ప్రతిభ గల ప్రతి విద్యార్థులకు, పద్మశాలి బిడ్డలకు మేము ప్రోత్సాహం ఇవ్వాలని, ఇక ముందు ఆ ప్రోత్సాహంతో ముందు ముందు వచ్చే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు కూడా ఈ ప్రతిభను వెలిబుచ్చుకొని చూపెట్టి ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకోవాలని, అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడానికి మా యొక్క కార్యాలయానికి వాళ్ళకు సంబంధించిన కుల సర్టిఫికేటే కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ, మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం, ప్రతి సంక్షేమ పథకాలకు మేము ఉన్నాము, అర్హులందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక ప్రతీకగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సంక్షేమ పథకాలకి ఏమన్నా ఇబ్బందులు కలిగినట్టయితే మా ఆఫీస్కి వచ్చి సంప్రదించి వాళ్ళ యొక్క ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పి వాళ్ళు ఈ అవకాశాన్ని ప్రభుత్వం నుంచి అందిపుచ్చుకోవాలని, మా ద్వారా కూడా మాకు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.